విద్యాశాఖ మంత్రి లోకేష్, మంత్రి లోకేష్, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం. లోకేష్, 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 జై జగన్, జై జగన్. విద్యాశాఖ మంత్రి లోకేష్, విద్యాశాఖ మంత్రి లోకేష్, మెగా డిఎస్సి, జై జగన్, జై జగన్, జై జగన్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా వర్గాలకు కానీ సోషల్ మీడియా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మాకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడాను మాకు ఏ విధంగా లబ్ధి పొందడం లేదు. డిఎస్సిలో మనకు అన్ని విధాలా కూడాను మోసం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వం ద్వారా మనకు ఏ ద్వారా కూడాను మనకు ఇంకా మేలు జరగడం లేదు. డిఎస్సి ద్వారా అనేక విద్యార్థులు ఉద్యోగ అవకాశాలన్నీ కోల్పోయారు. దానివల్ల లోకేష్ గారు మనకు నిరుద్యోగ వృత్తి 3,000 ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వకుండా అట్లే మోసం చేస్తూనే వస్తున్నారు. మనకు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 3,000 చొప్పున తీసుకుంటే 81,000 రూపాయలు బకాయి పడ్డారు ఇప్పటి వరకు మనకు ప్రభుత్వం. దీని ద్వారా ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపిస్తూ మనం చేయాలని కోరుతున్నాము. సురేష్ గారు దీనిపై శ్రద్ధ వహించకుండా విద్యా అర్హత లేకుండా ఉండే వాళ్ళని అందరినీ కూడా కూర్చోబెట్టి డిఎస్సి వాళ్ళని ఉద్యోగస్తులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా దారుణంగా భావించి మేము లోకేష్ గారిని రాజీనామా అన్నా చేయాలని కోరుకుంటున్నాము, లేదంటే సిబిఐ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. ఇంతవరకు మోసంగా జరిగిందని కూడా చాలు. ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి అమ్మఒడి అని చెప్పేసి జగనన్న హయాంలో ఆ రోజు మనకు చేర్చడం జరిగింది. తల్లికి వందనం పేరు మార్చారు కానీ ఇప్పటి వరకు అందరికీ కూడా మోసంగానే జరిగింది. ప్రతి సంవత్సరం జరుపుతున్న అమ్మఒడి పేరు మార్చి చేసిన దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా కోత కోస్తూనే ఉన్నారు. ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందించింది మాత్రం ఏదీ లేదు. ఆనాడు ప్రతి ఇంటికి ఒక విద్యార్థి చదువుకోగలిగితే ఆ విద్యార్థి అతను వెనుక ఉన్న కుటుంబం కూడా బాగుపడుతుందని చెప్పేసి జగనన్న హయాంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలనేసి తల్లికి వందనం విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి అనే పథకాలను అన్ని స్థాయిల్లో కూడాను ప్రతి ఒక్కరికి కూడాను చేరాలని చెప్పేసి ఆ రోజు జగనన్న హయాంలో అందరికీ పథకాలు అందించగలిగారు. విద్యార్థి ఒక్కడు ఒక కుటుంబానికి వెన్నుముక వంటి వాడు అని చెప్పేసి ప్రతి ఇంటిలోనూ పేద విద్యార్థి ఎక్కడా చదువు గురించి ఆగిపోకూడదని చెప్పేసి ఆనాడు జగనన్న హయాంలో అన్ని విధాల పథకాలు అందించి చదువుకోగలిగేదానికి స్తోమత లేని వాళ్ళందరికీ కూడాను మనం ఆనాడు సహాయాన్ని అందించగలిగి విద్యార్థులు చదువు నిలిచిపోకూడదని చెప్పేసి ముందుకు వెళ్ళాలనే దాని ద్వారా జగనన్న హయాంలో పథకాలను అందించగలిగారు. కానీ ఈనాడు మాత్రం పేర్లు మార్చి అన్ని మోసపూరితంగా జరిపిస్తున్నారే తప్ప ఏ ఒక్కరికి న్యాయం అనేది జరగడం లేదు. డిఎస్సి ద్వారా కానీ అన్ని మోసాలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ మనకు న్యాయబద్ధంగా ఏది జరగడం లేదనేది మాత్రం తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా చాలా అన్ని విధాలా కోల్పోయి ఈరోజు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వకుండా 3,000 విద్యార్థికి నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి 3,000 ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వడం లేదు ఇంతవరకు కూడాను. ఆనాడు ఉద్యోగులు అవకాశాలు లేకుండా ఉండే వాళ్ళకి సచివాలయాల పేరు మీద పెట్టి జగనన్న హయాంలో అందరికీ కూడాను ఉద్యోగ అవకాశాలు కల్పించి వాలంటరీ వ్యవస్థను పెద్ద స్థాయిలో తీసుకొచ్చారు. ఈరోజు అది కూడాను పూర్తి స్థాయిలో దానికి మూత పెట్టేశారు. ఏ ఒక్క విషయంలో కూడాను ఆనాటికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాలు ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. డిఎస్సి అన్ని విధాలా కూడా మోసపూరితంగా జరుగుతుందని ప్రజలందరికీ తెలుస్తుంది. జగనన్న హయాంలో జరిగిన పథకాలని ఆలోచించండి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పథకాలను ప్రజలకు ఏమాత్రం చేరుతుందో అనేది కూడా అందరూ ఆలోచించాలనేసి కోరుతున్నాం. దీని ద్వారా లోకేష్ గారు ఖచ్చితంగా డిఎస్సి ద్వారా ప్రజలకు మోసం చేశారు కాబట్టి రాజీనామా చేయాలని కోరుతున్నాము. లేదంటే
సిబిఐ విచారణ జరిపించాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటాం మీడియా కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి అలాగే పలానా కార్యకర్తలకి అందరికీ నమస్కారము. ఈ పొద్దు డిఎస్సి అనేసి రాపిచ్చి ఉద్యోగాలు ఇస్తాను అనేసి ప్రజలకి మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేయాలని మహిళల తరఫున కోరుకుంటున్నాము. జై జగన్. నా తరఫున నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు 3వ రోజు మెగా డిఎస్సి ధర్నాలో పాల్గొంటున్న మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా ముఖ్య ఉద్దేశం ఏమంటే మహిళలు ఇంత ఎత్తున వచ్చి పాల్గొనడం. డిఎస్సిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది డిఎస్సి రాలేక ఉద్యోగం రాలేక వాళ్ళ పిల్లలు ఉద్యోగం రాలేక చాలా మంది ఈ ప్రభుత్వం ద్వారా అయితే నష్టపోయారు. మెగా డిఎస్సి పైన సిబిఐ విచారణ చేపించాలి, లేకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారు రాజీనామా చేయాలి. ఇప్పటికే చాలా మందికి నిరుద్యోగ వృత్తి కూడా 3,000 లెక్కన తీసుకున్నా కూడా 81,000 బ్యాలెన్స్ అనేది ఉంది. అదంతా చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. చాలా మంది విద్యార్థులు ఫీజులు మెంబర్మెంట్ లేక పేద పిల్లలు పేద మహిళ పిల్లలు చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళ విద్యా భవిష్యత్తునంతా కూడా వీళ్ళు స్పాయిల్ చేస్తున్నారు. సో దీని నుంచి మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి గట్టిగా పోరాడటం, మాకు న్యాయం జరిగే వరకు మెగా డిఎస్సి పైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలి. దీనికి న్యాయం జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మీరు న్యాయం చేసే వరకు మా ధర్నాలు ఇట్లనే కొనసాగుతూనే ఉంటాయి. మా మహిళల తరఫున ఎప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ప్రారంభించిన రోజు మాకు మా పార్టీకి కానీ వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందజేసేలా చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదములు. ఈరోజు 3వ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అయోమయంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ వివాహాన్ని నిర్వహించిన రోజు మొదటి రోజు ప్రోగ్రాం పెడితే మా నాయకులు కార్యకర్తలు కూర్చుంటే దానికి ఏం కామెంట్ చేసినారంటే దీంట్లో విద్యార్థులు లేదు యువత లేదన్నారు. సరే మరుసటి రోజు ఏమన్నారు, మొత్తం యువత విద్యార్థులు అందరూ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అయోమయం గురైపోయినారు. ఏమంటే అయ్యో డిఎస్సి అభ్యర్థులు లేరు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకే అర్థం కాల. సరే డిఎస్సి అభ్యర్థుల మీదకి వస్తే ఈరోజు అనంతపురం చూసుకుంటే ఎల్లో కండువాలు వేసుకొని పసుపు కండువాలు వేసుకొని కూర్చుంటే వాళ్ళని కొట్టి లాక్కొని జైల్లో వేస్తున్నారు. అలాగే ఈరోజు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ మొత్తమే డిఎస్సి అభ్యర్థులతో నిండిపోయింది. ఇది కానీ చూసినారనుకో మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఎందుకంటే అయ్యో వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు కాదు, యూత్ కొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పంపించారు అని చెప్తారు. అంతే. ఎందుకంటే అంత అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులు ఒక మాట చెప్పడం ఏమంటే రేపు ఎప్పుడన్నా వాళ్ళు ప్రెస్ మీట్ పిలిచినప్పుడు మీరే చెప్పండి. ఎందుకంటే నేను మీరు చూసినప్పుడు ఇక్కడ విద్యార్థులు యువత ఉన్నారా లేదని ఈ మీడియా వాళ్ళకి తెలుసు. మేము తప్పు చెప్పచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకులు తప్పు చెప్పచ్చు, కానీ మీడియా వారు తప్పు చేయరు కాబట్టి మీడియా వారు చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా ఎందుకంటే విద్యార్థులు ఉన్నా ఎవరున్నారనేసి. ఇంకో ఆయన మాట్లాడుతూ వీళ్ళది గొడ్డలి పార్టీని సంబోధిస్తున్నాడు. బాగానే ఉంది, మాది గొడ్డలి పార్టీ అని అంటున్నారు కదా. యా విధంగా మేము గొడ్డలి పార్టీ తెలుసా? మీలాంటి మోసగించే ప్రజలను మోసగించే వాళ్ళ మీద తిరగబడే గొడ్డలి పార్టీనే మాది. ఇంకోటి మీరు చెప్పినారు కదా మాది గొడ్డలి పార్టీ అనేసి. మాది కాదైనా గొడ్డలి పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యూననిగా చెప్తారు మీది వెన్నుపోటు పార్టీ అని. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎదిరించి బయటకు వచ్చి స్వతంత్రంగా అతని తండ్రి పేరు మీద పార్టీ పెట్టి ఈరోజు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మళ్ళీ 21 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఈరోజు 11 సీట్లు అయినా కూడా మేము అన్ని విధాలుగా పోరాటం చేసి ఒక జెండా పట్టుకున్నాం, ఒక లీడర్తో ఉన్నాం. మాది పార్టీ అంటే మీలాగా వెన్నుపోటీ పార్టీ కాదు మాది. మీ మామని వెన్నుపోటు కూడా తీసుకున్న పార్టీ కాదు. అంత మీకు వెన్నుపోటు పార్టీ కాదు. మీకు అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఉన్నారు కదా సర్జూరా నాయుడు అనేసి ఒక పార్టీ పెట్టండా. అప్పుడు కానీ మీరు అధికారంలోకి వస్తే మీది కూడా దమ్మున్న పార్టీని మేము ఒప్పుకుంటాం. అప్పటి వరకు మేము వెన్నుపోటు పార్టీనే అంటాం మిమ్మల్ని కూడా. ఎందుకంటే మీకు వెన్నుపోటు పార్టీనే మేము సంబోధిస్తాం. ఇంకపోతే మళ్ళీ అంటున్నారు మేము ఈ రాష్ట్రం అంట చాలా అప్పులు పాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు విజయనగరం ఉండే నాయకుడు వచ్చి అదేమీ అభివృద్ధి పాట ఒక నడిపిస్తానంట. అవునయ్యా, మాది 2 ఏళ్ళు కరోనాలో ఉంటే ప్రజలందరూ తావు బతుకుల మధ్య అల్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కాపాడుకుంటూ 5 ఏళ్ళు స్వచ్ఛందంగా
ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ప్రజలకి పథకాలను ఇస్తూ 2,70,000 కోట్లను వాళ్ళ అకౌంట్లోకి వేస్తే ఈరోజు మీరు 2 ఏళ్లలోనే 3,40,000 కోట్లు అప్పు చేసి ఎవరికి వేసినారు? మీరు ఏమన్నా ఉంటే అది జనాలకు చూపిస్తే మీకు మీ క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఇకపోతే ఏది పడితే అది మాట్లాడేది, మీరు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది అంతా తప్పు. మరి మాకేదో మా శాసనసభ్యుల వారు మొన్నటి దినం మీరు వచ్చినప్పుడు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద మీరు ఏదో నోటీసులు ఇస్తున్నారంటే పోయి బదిలించడానికి ఎవరు రాలేదు సార్. మా నాయకుడు పోయి రిక్వెస్ట్ ఏం చేసినాడంటే ఎవరికన్నా ఒకే న్యాయం ఉండాలా, అది మా పార్టీ కాదు, ఈ పార్టీని కాదు, తెలుగుదేశం వైసీపీని కాదు, ఎవరికన్నా ఒకే న్యాయం కలిగించండి, ఒకే న్యాయం చేయమని చెప్తున్నాడు. మీరు మా నాయకుల్లో కార్యకర్తలు ఏదైనా కొట్టాల్సి వస్తే మీరు ఆ పక్క గుంటూరు నుంచి స్టార్ట్ చేయండి, ఇట్లా బెంగళూరు రోడ్ వరకు స్టార్ట్ చేయండి, యాడ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేస్తే మేము సమ్మతమే, మధ్యలో చేస్తే మేము వ్యతిరేకమని చెప్పినాం. ఎందుకంటే ఎస్పెషలీ వైసీపీ సానుభూతి పరుల మీద పోతే మాత్రం మేము వ్యతిరేకమని చెప్పినామే, కానీ ఇంకేమీ మేము తప్పుగా చెప్పలేదు. దాన్ని మీరు వక్రీకరించి మేము అధికారులు బెదిరించలా, అధికారులకు రిక్వెస్ట్ చేసినాం, అంతేగాని ఇంకేం చేయలేదు. ఇకపోతే ఇంకో నాయకుడు చెప్తాడు మా వల్ల ట్రాఫిక్ జామ్ అంట. ఇక్కడ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందని ఇక్కడ ఎవరన్నా అడగంట. మేమేదో పోలీసు వారు అనుగుణంగా వారు చెప్పిన విధంగా ఏదో పక్కన టెంట్ వేసుకొని మా విధానం మేము చెప్పుకుంటున్నాము. మేము ట్రాఫిక్ ఇబ్బందో లేకపోతే ఈ ఎలినా స్కూలు, యూనివర్సల్ స్కూల్ బస్సులని లేకపోతే విద్యార్థులను అడగండి. ఇట్లా బెంగళూరు రూటు, ఇట్లా చిత్తూరు రూటు, ఇట్లా పుంగూరు రూటు ఎవరు నెల రోజులు ట్రాఫిక్ ఇబ్బంది చేస్తున్నారు జనాలందరికీ తెలుసు. మేము ట్రాఫిక్ ఇబ్బంది చేస్తామో, ఎవరు రోడ్లు లోడి రోడ్లకంత అట్టాలు చేసినారో జనాలకు తెలుసు. మేము ట్రాఫిక్ చేసినామా, మీరు ట్రాఫిక్ చేసినారో జనాలకు తెలుసు. త్వరలోనే అన్నీ ముందరకు వస్తాయి. మళ్ళీ ఇంకో మాట ఏమంటే సవాల్ కాసుకుందంట, సవాల్ కోసం కాసుకున్నామంట, అన్నీ తెలుస్తాయి. అంటే ఒక దళితుడు చనిపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు పోతే శవం కోసం పోయినట్ట. పోనీ మీరు చేసే మాటలు, మీరు చేస్తే ఇంకోటి అన్నారు కదా, డిఎస్సీ అభ్యర్థులు రాని 21 మంది అభ్యర్థులు మేము కలిసాం, మా పార్టీ కార్యకర్తలు కలిసినారు, మా పార్టీ లీడర్లు కలిసారు. వారు చెప్పడం కూడా నేను మొన్నే చెప్పిన, ఈరోజు మళ్ళీ చెప్తాను. వాళ్ళు మేము వస్తే మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో మేము ఏదో ఉద్యోగాలు చేసుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మాకు టైం వచ్చిన రోజు మేమే ముందర వచ్చి వస్తాం. ఏం అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగిందో కూడా ఎలక్షన్ ముందర మేమే డోర్ టు డోర్ క్యాన్వాసం చేస్తామని చెప్పినారు. ఆ రోజులు వచ్చినప్పుడు మీరు ఈరోజు మాట్లాడిన అన్నిటికీ శిక్ష పడకుండా తప్పదు. అంతవరకు మీరు ఎన్ని మాట్లాడండి, మేము చూస్తాం. మీరు ఏమేమి మాట్లాడతారో మేము దానికి వివరిస్తాం. అంతేగాని మీకు భయపడి గమ్మున ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా వెనకాల ఉండేది వెంకటగౌడ లాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మీలాగా మేము భయపడే వ్యక్తులం కాము. ఎంతటికైనా ఎదిరించి మేము నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిపై జరిగిన అక్రమాలకు నిరసనగా 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పొలంనేరు నియోజకవర్గంలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగించి విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నిరుద్యోగులకు, విద్యార్థులందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం డిఎస్సిలో జరిగిన అవకతవకలు, స్కాములపై రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గతంలో డిఎస్సి అనేది చాలా నిబద్ధతతో, కఠినమైన ఆంక్షలతో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ 2025 డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయని డిఎస్సిలో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా వారి భావాలను తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. డిఎస్సి ద్వారా ఎన్నికై ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా టెట్ పరీక్ష రాయాలి అని ఆర్డర్ వేసినందున ఇప్పుడున్న ఉద్యోగస్తులందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా
ఆ టెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కానీ మన రాష్ట్రంలో 2025లో జరిగిన ఈ డిఎస్సి నియామకాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయంటే జీవో నెంబర్ 4 మరియు జీవో నెంబర్ 47లో స్పోర్ట్స్ కోటాను చేర్చి అందులో ఎటువంటి టెట్ పరీక్ష రాయని అవసరం లేదు, ఎటువంటి డిఎస్సి ఎగ్జామ్ అవసరం లేదు, డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా ద్వారానే ఎంపిక చేస్తున్నామని చెప్పి 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు కూడా కేవలం ఇప్పటి డిఎస్సి వరకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ ఈ డిఎస్సిని ఎంపిక చేసిన తర్వాత మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఈ స్పోర్ట్స్ కోటాలో ఎంపిక ఇప్పటి వరకే పరిమితం, కానీ మీరు మళ్ళీ పోటీ పరీక్షలు రాయాల్సిందే రాబోయే డిఎస్సిలో అని చెప్పి మళ్ళీ 3వ జీవోని కూడా ఇష్యూ చేశారు. ప్రతి ఒక్క డిఎస్సి రాసిన విద్యార్థి బాధపడుతున్న అంశం ఏమిటంటే 1:1లో అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని ఎంపిక చేసి వాళ్ళకి కాల్ లెటర్ పంపించి వాళ్ళని ఆ ఇంటర్వ్యూ టైంలోనో వాళ్ళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలోనో వాళ్ళ అర్హత సాధించి కూడా మీకు జాబ్ రాలేదు, మీ బదులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తీసుకున్నామని స్వయంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులే వెల్లడించడం జరిగింది. అంటే ఏ విధమైన అక్రమాలు జరిగాయి, ఏ విధంగా ఈ డిఎస్సి అనేది కండక్ట్ చేశారు అనేసి ప్రతి డిఎస్సి రాసిన అభ్యర్థుల్లో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఇవాళ మీరు ఒక ఉపాధ్యాయులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులకే మీరు తప్పనిసరిగా టెట్ రాయాలి అని చెప్పి ఆర్డర్ వేసినప్పుడు నూతనంగా ఎన్నుకునే అభ్యర్థులని మీరు ఏ విధమైనటువంటి పోటీ పరీక్షలు రాయకుండా మీరు సెలెక్ట్ చేయడం, అంతేకాకుండా కేవలం నేషనల్ టీంలో సెలెక్ట్ అయితే వాళ్ళని అర్హులుగా ప్రకటించడం, వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పోటీల్లో పాల్గొనకుండా ఒక ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా నేషనల్ టీంలో ఒక సర్టిఫికేట్ పొందితే దాన్ని ఆధారంగా చేసుకొని వారికి ఉద్యోగాలు కల్పించడం ఇది చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టకరం. దీనికి నైతికంగా బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారి తనయుడైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేయాలి. అలా చేయలేని పక్షంలో మీరు సిబిఐ చేతైన విచారణ చేయించాలి. మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పరిటాల రవి గారి హత్య గురించి అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, ఈరోజే సిబిఐకి విచారణ చేస్తున్నాను, నా కొడుకు తప్పు చేసుంటే ఉరి తీయండి అని చెప్పి మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. మీలో ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం నాయకులు కానీ లేదా కూటమి ప్రభుత్వం నాయకులు కానీ మాలో తప్పు జరగలేదు అంటున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారు సిబిఐ విచారణ? మీలో నిజాయితీ ఉంటే సిబిఐ విచారణ ద్వారా నిజాయితీ నిరూపించుకోండి. ఆ సిబిఐ విచారణలో ఎటువంటి తప్పిదాలు జరగలేదంటే ఆ రోజుకి అందరం కూడా ఇది నిజాయితీగా జరిగిందని అందరం కూడా ఆ మాటకు కట్టుబడతాం. అంతేగాని మీరు తప్పుడు మార్గాల ద్వారా తప్పుడు జీవాల ద్వారా మీకు అనుకూలంగా మీ అనుకూలకి ఉద్యోగాలు ఇప్పించేదానికి ఇటువంటి డిఎస్సిని అందుకే అంటున్నాం దగా డిఎస్సి ఇది. కాబట్టి వీటిని వెంటనే సరిచేయాలంటే మీరు దయచేసి నైతికంగా తప్పుకోండి. లేని పక్షంలో సిబిఐ ద్వారా విచారణ చేయించి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా సోదరీమణులు, మైనారిటీ మహిళా సోదరీమణులు, మరి ముఖ్య ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా గంగవరం పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే నిరుద్యోగులు, విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ నిరసన దీక్షలో పాల్గొని మరి ఈ 3 రోజుల నిరసన దీక్షను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ
మరి ఎల్లుండి జరగబోయే ర్యాలీని కూడా నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. మీరు మాట్లాడుతానే మెగా డిఎస్సి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్. ఈరోజు